బాబాయ్ నమస్తే అండి, మీ పేరండి? కొండారెడ్డి. కొండారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని. వ్యవసాయం పని. మీ గ్రామం అండి? మన్నేపల్లి. మన్నేపల్లి. మరేంటి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందా నిజంగానే? జరుగుతుంది. ఏమేం జరిగాయి ఇప్పటి వరకు? రోడ్లు, మురికి కాలువలు, డ్రైనేజీలు, బాత్రూమ్లు. మరి రేషన్, పింఛను, లోన్లు ఇవి వస్తున్నాయి అందరికి, అర్హులైన వాళ్ళకి? మొత్తానికి వస్తుంది అందరికి. ఓకే, మరి ఏంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే? బాగానే ఉంది. మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు ఆయన? వస్తాడు మళ్ళీ. ఎందుకని? మంచి పనులు చేస్తుంది కాబట్టి. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకని చంద్రబాబు గారు? కంపెనీలు అవి మొత్తం ఉద్యోగాలు ఇస్తానని చేస్తుంది కాబట్టి. సార్ నమస్తే అండి, మీ పేరండి? రాఘవరెడ్డి. రాఘవరెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏ గ్రామం అండి మీది? మన్నేపల్లి. మన్నేపల్లి పంచాయతీ అండి? పంచాయతీ. మరేంటి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అధికారులు చెప్తున్నట్లుగా నిజంగానే జరుగుతుందా లేదా అంతా పేపర్ మీద మాటలేనంట? లేదు, జరిగింది. అభివృద్ధి బాగానే జరిగింది. ఏమేం జరిగాయండి? రోడ్లు వేసినారు మామూలుగా. ఈ కూడా మెటల్ రోడ్లు ఎందుకు వచ్చినాయి. వాక్ బ్రిడ్జి ఒకటి వచ్చింది. ఈ కాంపౌండ్లు అవి కట్టినారు. శ్మశానాలు అవన్నీ చేసినారు. మరి పింఛన్లు, రేషను, లోన్లు విషయానికి వచ్చినాయి, ఇవన్నీ ఎంతవరకు అందుతున్నాయి అంటారు అందరికి? పెన్షన్లు బాగానే అందుతున్నాయి. అర్హులైన వాళ్ళకి అందుతున్నాయి? అర్హులైన వాళ్ళందరికీ అందుతున్నాయి పెన్షన్లు. అంటే మరి కొంతమంది చెప్తున్నారు కేవలం ఈ టీడీపీ వర్గం ఏదైతే ఉందో వారికి ఇస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదని. అందులో ఎంతవరకు నిజం? మా పంచాయతీలు అందరికీ పెన్షన్లకి అయితే ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరికి 1వ తారీఖు వచ్చేలా ఇంకే ఎంప్లాయీస్ తీసుకొని పోయినట్టు తీసుకొని పోతున్నారు. అది పెన్షన్ల మటుకు. మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందంటారు ఓవరాల్గా చూసుకుంటే మీ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో బాగానే మంత్రి అయినా బాగానే ఇచ్చినట్టే. మళ్ళీ గెలుస్తారంటారా మరి? అభివృద్ధి చేసినా గెలవకుండా ఎలాగుంటారండి? ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము మామూలుగా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకని? అభివృద్ధి చేస్తారని. అదే అంటే పవన్ కళ్యాణ్ పోయింది కదా, ఇప్పుడు హైదరాబాద్ బయట పడ్డది కదా. ఈయన ఏంటంటే సీనియర్గా ఉంటాడు కాబట్టి అభివృద్ధికి అవకాశాలు బాగుంటాయని, ఒక కంపెనీలు తీసుకురావడానికైనా దేనికైనా అనుకూలిస్తాడని. అదే పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉండదంటారా? ఆయన ఏదైనా జగన్మోహన్ రెడ్డిది, చంద్రబాబుదే ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ అంతా ఆ సినీ పిచ్చోళ్ళు తిరగాల్సిందే ప్రస్తుతం, అంతే. నమస్తే, మీ పేరు? వెంకట్రావు. వెంకట్రావు గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏ ఊరు మీది? దోసకాయలపాడు, తాళ్ళూరు మండలం. ఏంటి ఎలా ఉంది మీకు వ్యవసాయం? వ్యవసాయం అంటే వానలు లేకపోయినాయి, బోర్లు నీళ్ళు ఒక్కరు తగ్గినాయి. అంటే ఇప్పుడు మీకు రుణమాఫీ లాంటివి ఏమన్నా పడ్డాయా? రుణమాఫీ చాలా వరకు పోయాయి, ఇంకొంచెం కొద్ది గొప్ప కొంచెం ఉంది. అది కూడా తొందరగా తీసేస్తే బాగుండిద్ది. మరి మీ గ్రామంలో చూసుకుంటే అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? మా ఊరు అయితే 20 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో బాగా జరిగింది. ఇప్పుడు అందరికీ అందుతున్నాయి అర్హులైన వారికి, లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వారికి? అలాగేం లేదు. ఇప్పుడు పింఛన్ అయితే అందరికీ బాగా వస్తున్నాయి. ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా ఈ నడమ సుమారు 30 మంది 40 మందికి వచ్చినాయి. మళ్ళీ ఒక 20 మందికి ఇప్పుడు త్వరలో కూడా వస్తాయి. నిన్న జన్మంలో పెట్టారు, వస్తాయి. అదేవిధంగా సుమారు ఇప్పుడు మాకు నేలకు మా ఊరికి బాగా ఇబ్బంది. మరి ఎలా వస్తున్నాయి నీళ్ళు మీకు? ఇప్పుడు రాంతీర్థం నుంచి పైపులు లైన్ వస్తున్నాయి. మాకు ఇప్పుడు 4 రోజులకి 3 రోజులకి ఒకసారి వస్తున్నాయి. ఇప్పుడు అదే టాటర్ నీళ్ళ ట్యాంకరు ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తోలుతున్నారు. ఒక టాటరే చాలా ఊరికి కొంచెం కవరప్ అవుతుంది. మరి మీ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? మనకి ఎవరు వచ్చినా మన సిద్ధారావు చేయలేరు, అది నేను అనుకుంటున్నాను. మరి మళ్ళీ ఆయన గెలుస్తారంటారా ఇప్పుడున్న అంటే సిద్ధరాఘరావు గారు? ఖచ్చితంగా గెలుస్తాడు. పోయినసారి 1000 నుంచి 2000 ఓట్లు 3000 ఓట్ల దాకా గెలిచాడు. ఈసారి నా అంచనా 15,000 ఓట్ల దాకా మెజార్టీ రావచ్చు అనుకుంటున్నా. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకని? ఎందుకంటే ఆయనకి పరిపాలన బాగా తెలుసు. ముందల పరిపాలన తెలుసు, వెనకొచ్చే పరిపాలన బాగా తెలుసు, ఆయనకి జరిగే పరిపాలన బాగా తెలుసు. ఇప్పుడు ఏంటంటే మన మోడీ గారికి ప్రధానమంత్రి అయితే బాగా అవుద్దని అందరూ ఆయన ఊహించాడు, జనాలు కూడా ఊహించారు. జనాలు కూడా ఊహించితే అది ఆయన అనుకున్నంత ప్రకారం కూడా సగం కూడా చేయలే. అలాగే ఇప్పుడు
మోడీ గారు చేస్తే బాగుండేది ఇంకా అభివృద్ధి రాష్ట్రానికి. ఆయన చేయకపోవడంలో కొంచెం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మనకి ఇప్పుడు ఈ అంత నష్టాల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నష్టాలు కూడా ఎదిరించి బాగా పరిపాలన నష్టాల్లో ఉన్న బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. సిద్ధారాఘవరావు సార్ కూడా బాగా చేస్తున్నాడు. వాళ్ళని లేదు వీళ్ళని లేదు, ఆ పార్టీ అని లేదు ఈ పార్టీ అని లేదు, అందరికి అనుకూలంగా ఉంటున్నాడు. ఆయన సిద్ధారాఘవరావు అంత మంచి వ్యక్తి ఇప్పటికైతే రాలా. బాబు గారు నమస్తే అండి. మీ పేరండి? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తుంటారు? ఏంది వ్యవసాయం చేస్తున్నాం. ఏ ఊరండి మీది? శివరాంపురం. శివరాంపురం పంచాయతీ అదేనండి? పంచాయతీ. ఏంటి మీ గ్రామంలో మీ పంచాయతీలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అధికారులు చెప్తున్నట్లుగా నిజంగానే జరిగిందా లేదంటే పేపర్ మీద అభివృద్ధేనా? కొద్ది కొద్దిగా జరుగుతున్నాయి. ఏమేం జరిగాయి ఇప్పటివరకు? అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఓకే, మరి అంటే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మినిస్టర్గా బాగానే ఉంది. వస్తుంటారా మీ ఊరికి? వస్తాడు. మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఆయనకి ఏదైనా ఉన్నప్పుడు వస్తుంటాడు. మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? గెలుస్తాడని అనుకుంటున్నాం మేము. ఎందుకని? బాగానే ఆయన చేసిన అభివృద్ధి ఈ జిల్లా ఇంతవరకు ఎవరు చేయలే ఈ నియోజకవర్గం. అది మళ్ళీ గెలుస్తారండి. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్? చంద్రబాబు అంటే సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ఉంటేనే అభివృద్ధి జరుగుద్ది. ఇంకెవరైనా అభివృద్ధి చెందుతుంటారు? ఆయన తర్వాతనే ఎవరైనా. ప్రస్తుతం ఈ 5 ఏళ్ళు మాత్రం ఆయన ఉంటేనే ఈ కొరవ పనులు అన్ని పూర్తి అవుతాయి. ఆయన ఉంటే సార్. బాబాయ్ నమస్తే. మీ పేరు? నా పేరు కొండ వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం పని చేస్తుంటా. గవర్నమెంట్ లెక్కలు 2 ఎకరాలు రేగు మొక్కలు వేసిన, 2 ఎకరాలు 1.5 ఎకరా జామ తోట వేసిన. జామ తోటకి సకాలంగా డబ్బులు అందినాయి, రేగు తోటకి ఇంకా రాలా. జామ తోటకి కొన్ని పెండింగ్లో పెట్టి ఉండరు, ఇస్తాం ఉంటాం రాలేదు. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ 1,00,000 అన్నారు, 50 ఏళ్ళు కూడా బాగాలేదు. దానికోసం ఎదురు చూస్తున్నాము. మా ప్రభుత్వం బాగానే ఉంది. నాకు ఒక తెలిసిన తెలుగుదేశమే. మరి మీ ఎమ్మెల్యే గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలుస్తాడని కొంతమంది అనుకుంటుండ్రు. మీరేమనుకుంటున్నారు? నేనేమైనా తెలుగుదేశమని అనుకుంటుండా. ఎందుకని? ఎందుకని ఎందుకని అంటే నాకు ఆ పార్టీ మీద అభిప్రాయం వల్ల. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం వస్తుంది అంత లెక్క వస్తుందనే మా కోరిక ఉంది. ఇక వాళ్ళ జాతకం భగవంతుడి దయ. నమస్తే. మీ పేరు? ఉషాన్ భాష గారు ఏం చేస్తుంటారు? కూలి పని చేస్తుంటాం. మరి ఏంటి ఇక్కడ అభివృద్ధి అధికారులు చెప్తున్నట్లుగానే నిజంగానే జరుగుతుందా? ఏం జరుగుతుందండి, ఏం జరగటం లేదండి. ఈ రోడ్డు ఆపేశారండి, నుంచి ఆడ దాకా వేసేది. ఆడంటే ఆడే వాళ్ళ టీడీపీ వాళ్ళకే ఇస్తున్నారు, మాకేం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏం లేదు. ఏమి రావట్లేదు అంటే పింఛన్ తీసేశారండి, వైఎస్ఆర్ పార్టీ అని. అంటే మీరు అడిగారు అధికారులను వెళ్ళి? మేము పెట్టాం చాలా సార్లు, తీసేశారు. ఇక్కడికి వచ్చేళ్ళకి అతను వైఎస్ఆర్ పార్టీ అని తీసేస్తున్నారు. అంటే మీరు అడిగారా, మీరు ఎందుకు తీసేస్తున్నారు, మేము వైఎస్ఆర్ అని తీసేస్తున్నారా అని అడిగారా? ఆ మాట అడగలేదు. కానీ ఏంటంటే కొద్దిగా ఏంటంటే వాళ్ళు తెలుసు కాబట్టి ఊర్లో మనుషులు తీసేస్తున్నారండి. మీరు మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారిది? ప్రస్తున్న ఎమ్మెల్యే రోడ్లు బూడ్లు చేశారులే కానీ ఆ ఎమ్మెల్యే లేదు. ఊర్లో మనుషులు ఈడ గంగారంలో టీడీపీ వాళ్ళు కార్యకర్తలు మంచోళ్ళు కాదండి. మెయిన్గా అతను మాత్రం మంచోడే, సిద్ధారాఘవరావు గారు. గెలుస్తారా మళ్ళీ సిద్ధారాఘవరావు గారు? గెలుస్తారంటే మన ఊర్లో మనకు తెలుసు. కానీ మీ ఊర్లో ఏమనుకుంటున్నారు? మా ఊర్లో కొద్దిగా వైఎస్ఆర్ పెంచి ఉంటుందండి. మరి ఇప్పుడు చూసుకుంటే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ నుంచి అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే బాగుంటుంది అనుకుంటున్నారు? బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే గట్టి పోటీ. మరి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు మంచి తెలియగొల్లోడే కాదంటాం లేదండి. కానీ ఏంటంటే చంద్రబాబు ఎక్కిన 9 సంవత్సరాలు కూడా వానలు లేవు, ఇప్పుడు కూడా వానలు లేవు. అది ఒక రైతుకి నష్టం జరుగుతుందండి, అదొక్కటే నష్టం. అంటే మరి ఎవరు ముఖ్యమంత్రి అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందని ఒక్కసారి చూడాలని జనం అనుకుంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ.